గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం మార్కెట్స్ చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 65 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 121 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. అండ్ ఫిన్ నిఫ్టీ వచ్చేసి 43 పాయింట్స్ అయితే ఫాల్ అయింది. మనం ఇప్పుడు మండే మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అనే విషయం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీలో వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇందులో ఎల్లో కలర్ లైన్ వచ్చేసి 1 అవర్ టైం ఫ్రేమ్ లో డ్రా చేసిన లైన్, అలాగే పర్పుల్ కలర్ లైన్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్ లో డ్రా చేసిన లైన్, అలాగే ఆల్ టైమ్ హై ని మనం రెడ్ కలర్ లైన్ తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీని 5 మినిట్ టైం ఫ్రేమ్ లో చూసినట్లయితే మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది. అయితే మీకు గీసి చూపిస్తాను. ఇలా చూసినట్టయితే మనం దీన్ని బట్టి మనం మార్కెట్ మండే ఎలా మూవ్ అవబోతుంది అనేది అయితే మనం ప్రెడిక్ట్ చేయొచ్చు. ఎందుకంటే డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ లో 2 సినారియోస్ ని మనం ఎక్స్పెక్ట్ చేయగలం. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ ఓపెన్ అయినా సరే ఈ లైన్ కిందకు వచ్చి క్రాస్ అవ్వకుండా పైన ఉన్నంత వరకు మనం మార్కెట్ ని ఈ రేంజ్ లో ఇలాగ కన్సాలిడేట్ అవుతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. లేదు ఒకవేళ మార్కెట్ వచ్చేసి ఈ కిందకు వచ్చి క్లోజ్ అయ్యింది, ఇప్పుడు మనం ఎలా ట్రేడ్ పొజిషన్స్ అయితే తీసుకోవాలంటే ఇక్కడ మనం పుట్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తాం. మనం టార్గెట్ ని ఎంత సెట్ చేసుకోవాలి అనేది చూసినట్టయితే మాత్రం ఇక్కడ మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఓన్లీ మనం ప్రైస్ యాక్షన్ పరంగా అది డైలీ టైం ఫ్రేమ్ లో అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్ లో మాత్రమే డ్రా చేసుకోవాలి. మనం కంప్లీట్ గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసుకోలేదు. ఇంట్రాడే బేసిస్ లో అంత రేంజ్ ని మార్కెట్ హిట్ అవడం అనేది కష్టం. సో మనం ఏం చేయాలంటే మనం ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా అలాగే 15 మినిట్ టైం ఫ్రేమ్ లో మన ప్రైస్ యాక్షన్ పరంగా సపోర్టింగ్ రెసిస్టెన్స్ ని డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నా వ్యూని అయితే ముందు నేను షేర్ చేసుకోవాలి, తర్వాత మనం టార్గెట్స్ అండ్ స్టాప్ లాసెస్ అనేది తర్వాత ఫిక్స్ చేసుకోవాలి. వ్యూని మనం డిస్కస్ చేసుకున్నామంటే తర్వాత మనం రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేవి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. స్టాప్ లాసెస్ అండ్ టార్గెట్స్ కూడా మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను నా వ్యూని షేర్ చేస్తాను. ఇది డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ కదా, మనం మార్కెట్ ఎలా మూవ్ అవడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది అనేది నేను చెప్తాను. సో మార్కెట్ వచ్చేసి దీని కిందకు వచ్చి క్లోజ్ అయినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 15 మినిట్ క్యాండిల్ దీని కిందకు వచ్చి క్లోజ్ అయినట్టయితే ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ అయిన మనం పుట్ని అయితే తీసుకుంటాం. ఎంతవరకు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తామంటే ఇక్కడ మనం చూసినట్టయితే 15 మినిట్ టైం ఫ్రేమ్ లో ప్రైస్ యాక్షన్ పరంగా చూసినట్టయితే 23,370 అనేది అయితే మనకి రేంజ్ కింద కనిపిస్తుంది. సో ఈ రేంజ్ ని మనం ఇక్కడ కంపేర్ చేసినట్టయితే ఇది ఒక 50 పాయింట్ రేంజ్. ఫస్ట్ మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే మార్కెట్ కనుక ఆ లెవెల్ కిందకు వచ్చి క్లోజ్ అయినట్టయితే మనకి సినారియో ఎలా ఉంటుంది. లేదు మార్కెట్ మనం అనుకున్నట్టు ఈ విధంగా కాన్సాలిడేట్ అయితే మాత్రం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ బేస్డ్ గా ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. స్కాల్పింగ్ స్మాల్ టార్గెట్స్ తో మనం మల్టిపుల్ ట్రేడ్స్ అయితే ప్లాన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. లేదు మనకి ఆ మార్కెట్ ఈ సెక్షన్ క్రాస్ చేసింది, పైకి వచ్చి క్లోజ్ అయింది, అప్పుడు మనం మార్కెట్ ని ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇదంతా క్లీన్ చేసి చూపిస్తాను. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ గ్యాప్ అప్ అయింది. గ్యాప్ అప్ అయ్యాక మార్కెట్ పైకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి? మార్కెట్ పైకి వెళ్తే ఇది మనకి మేజర్ రెసిస్టెన్స్ గా అయితే యాక్ట్ చేస్తుంది. మార్కెట్ లో ఈ లెవెల్ వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ గా అయితే యాక్ట్ చేస్తుంది. 23,600 లెవెల్ అయితే ఆ లెవెల్ మనం టార్గెట్ గా పెట్టుకొని మనం ట్రేడ్స్ అయితే యూజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ ఇందాక ఒక 50 మినిట్ క్యాండిల్ కిందకు వచ్చి క్లోజ్ అయ్యి ఆ క్యాండిల్ యొక్క లో బ్రేక్ చేసి ప్రైస్ కిందకి అయితే మూవ్ అయితే ఇప్పుడు మనం పుట్ ఎగ్జిక్యూట్ చేస్తాం అనుకున్నాం కదా. సిమిలర్ వే ఇక్కడ కూడా మార్కెట్ వచ్చేసి ఈ లైన్ పైకి వెళ్ళి క్లోజ్ అయ్యి ఆ హైని నెక్స్ట్ క్యాండిల్ క్రాస్ చేసినట్టయితే అక్కడ మనం కాల్ అనేది బై చేస్తాం. టార్గెట్ ఎంత ఫిక్స్ చేసుకోవచ్చు అంటే ఇది ఫస్ట్ టార్గెట్ పెట్టుకోవచ్చు, అలాగే ఇది సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు, ఇది ఈ లెవెల్ సెకండ్ టార్గెట్ పెట్టుకోవచ్చు. ఇది ఒక కీ లెవెల్, ఇదైతే మనం జాగ్రత్తగా ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా కీ లెవెల్. ఇది మాత్రం మార్కెట్ వచ్చేసి మల్టిపుల్ టైమ్స్ అక్కడికి వచ్చి రిజెక్ట్ అయ్యింది. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాటర్న్ పరంగా మనం మాట్లాడుకుంటున్నాం. ప్రెజెంట్ వచ్చేసి ఆ లెవెల్ కూడా బ్రేక్ అయితే ఎలా ఉంటది అంటే ఈ లెవెల్ కూడా బ్రేక్ అయ్యి మనకి ఒక కన్ఫర్మ్ పర్టికులర్ సిగ్నల్ ఇచ్చినట్టయితే మాత్రం ఇక్కడ ఇదే టార్గెట్ పెట్టుకుంటాం మనం. ఎందుకంటే ఇది ఆల్ టైమ్ హై లెవెల్ దాటి మార్కెట్ పోతుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. మార్కెట్ వెళ్ళినా సరే ఈ రేంజ్ లోనే ఇలా కాన్సాలిడేట్ అవుతుంది తప్ప మార్కెట్ ఎటు పోదు. అలాగే ఈ రేంజ్ లో కూడా ఇలా కాన్సాలిడేట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంది. సో ఇక్కడ మనకి మార్కెట్ మూవ్ ఉండదు కాబట్టి మనకి ప్రీమియమ్స్ డికే అయిపోతాయి. మనం ఇంత మనీలో ట్రేడ్ చేసినా సరే ప్రీమియమ్స్ డికే అయిపోతే మనకి మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఇది చిన్న రేంజ్ కాబట్టి. ఇది నా పరంగా నిఫ్టీలో వ్యూ అయితే. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే మనం ఫస్ట్ బ్యాంక్ నిఫ్టీలో 1 అవర్ టైం ఫ్రేమ్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్
డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను. నేను అవి మీకు డైరెక్ట్ గా రిప్రజెంట్ అయిపోయేలా చూపించేస్తాను. ఇవి మనకి ఎల్లో కలర్ లో కనబడుతున్నవి 1 hour టైం ఫ్రేమ్ లో డ్రా చేసుకునే లెవెల్స్. అలాగే ఇది వచ్చేసి ఒక మేజర్ పైన వచ్చేసి మనకి మేజర్ రెసిస్టెన్స్ లైన్, అది దాని తర్వాత ఉన్నది ఆల్ టైమ్ హై లైన్. సేమ్ ఇందాక మనకి నిఫ్టీలో ఎలా అయితే కనిపించాయి ఇది కూడా అలాగే కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఎలాంటి అసెండింగ్ ప్యాటర్న్ కానీ ఎలాంటి ప్యాటర్న్స్ అయితే మనకి ఏం కనబడట్లేదు. సో మనం ప్యూర్ గా ప్రైస్ యాక్షన్ పరంగా అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మన మార్కెట్ ఇప్పుడు ఎలా వెళ్ళేదానికి అవకాశం ఉంది అంటే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఓపెనింగ్ ఇక్కడ గ్యాప్ అప్ అయితే ఈ గ్యాప్ అప్ అయ్యి మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్ పైకి వచ్చి క్లోజ్ అయినట్టయితే ఈ లెవెల్ ఇక్కడ ఎలా కన్సాలిడేట్ అవ్వడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. లేదు ఈ లెవెల్ కూడా పైకి వెళ్ళి క్లోజ్ అయిందంటే అప్పుడు మనకు పర్ఫెక్ట్ సిగ్నల్ తో కావాల్సిన అయితే మనం తీసుకోవచ్చు. లేదు మార్కెట్ లో అలా లేదు, మార్కెట్ లో గ్యాప్ డౌన్ అయింది లేదా అక్కడే ఎక్కడైతే ఓపెన్ అయిందో అక్కడే ఓపెన్ అయ్యి కిందకి వచ్చి సపోర్ట్ దగ్గర అయితే ఒక రివర్సల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. అప్పుడు మనం ఒక కాల్ అయితే బై చేస్తాం. మన టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకుంటాం. ఈ రేంజ్ ఎంత అంటే 400 పాయింట్ రేంజ్. ఇంట్రాడే లెవెల్స్ హిట్ అవ్వడం కూడా అంత పెద్ద కష్టం కాదు. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ 400 పాయింట్స్ 200 పాయింట్స్ 300 పాయింట్స్ ఈజీగా మూవ్ అవుతూ ఉంటారు. ఇంట్రాడే లెవెల్స్ లో అది పెద్ద కష్టం అయితే ఏం కాదు. ఇది బ్యాంక్ నిఫ్టీలో నా వ్యూ. అయితే మనం ఫిన్ నిఫ్టీ చూసినట్టయితే ఫిన్ నిఫ్టీలో కూడా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్సెస్ అయితే డ్రా చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను, మీకైతే డైరెక్ట్ గా విజిబుల్ అయ్యేలా చేసేస్తాను. సేమ్ ఇవి కూడా చూసినట్టయితే మనకి డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ అయితే ఫామ్ చేసింది. ఈ డిసెండింగ్ ట్రయాంగిల్ ప్యాటర్న్ ని మనం ఇందాక నిఫ్టీలో మాట్లాడుకున్నాం కదా, సేమ్ సిమిలర్ వేలో మనం ఇందులో కూడా అదే ట్రేడ్ చేస్తాం. మార్కెట్ లో ఇక్కడ 3 వ్యూస్ ఉంటాయి. ఏంటి అంటే మార్కెట్ డే అంతా ఈ రేంజ్ లో కన్సాలిడేట్ అవ్వడం, ఇది ఫస్ట్ వ్యూ. సెకండ్ వ్యూ వచ్చేసి ఈ రేంజ్ కిందకు వచ్చి మనకి ఇంకా పడడం. అలా పడినప్పుడు మనం సపోర్ట్ ఎక్కడ తీసుకుంటాం అంటే ఇక్కడైతే మనం సపోర్ట్ తీసుకుంటాం. పుట్టు మనం బై చేసి దీన్ని అయితే మనం టార్గెట్ గా పెట్టుకుంటాం. 100 పాయింట్ రేంజ్ ఉంది, అదైతే మనం టార్గెట్ గా పెట్టుకుంటాం. లేదు మార్కెట్ అలా లేదు, మార్కెట్ వచ్చేసి ఇలాగే కన్సాలిడేట్ అయ్యి ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చింది. మనం ఇక్కడ బ్రేక్అవుట్ ఇస్తే మనం కాల్ అనేది బై చేస్తాం. కాల్ బై చేసి ఫస్ట్ టార్గెట్ కింద ఇది పెడతాం. అంతకి అది కూడా ప్రాసెస్ ఏంటంటే మాక్సిమం ఈ 2 టార్గెట్స్ ని హిట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటది. ఇక్కడ నుంచి మాక్సిమం రేంజ్ బౌండ్ ఆర్ రివర్సల్ ఏదో అది ఈ 2 సినారియోస్ మాత్రమే జరుగుతాయి. ఈ లెవెల్ ని బ్రేక్ చేసి మార్కెట్ వెళ్తుంది అని ఆ లెవెల్స్ ఆల్ టైమ్ హై కాబట్టి అంత బేగా అవైతే బ్రేక్ కావు. చూస్తే మల్టిపుల్ టైమ్స్ ఇక్కడికి వచ్చి మార్కెట్ అయితే రిజెక్ట్ అయింది. అంత బేగా ఆల్ టైమ్ హైస్ ని ఫామ్ చేసేదానికి చేయదు. సో ఇది ఫిన్ నిఫ్టీ పరంగా నా వ్యూ అయితే. మార్కెట్స్ పరంగా నా వ్యూ అయితే ఇది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోకి ఒక లైక్ చేయండి.